ఎన్నికల సంఘం పని మాత్రం బాగలేదండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కూడా అడుగంటిపోయింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 2001లో ఎన్నికల సంఘం గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవం జరిగినప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఆ ప్రత్యేక సమావేశానికి ఆ సెలబ్రేషన్కి హాజరయ్యి ఒక మాట అన్నారు. ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత న్యాయ వ్యవస్థ కన్నా కూడా ఎక్కువగా ఉంది. కోర్టుల కన్నా కూడా మన ఎన్నికల సంఘాన్నే జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే మాట ఆవిడ అన్నారు. ఇవాళ దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. ఈ మధ్య లోక్నీతి సిఎస్టీఎస్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 2019లో ఈ ఎలక్షన్ కమిషన్ని మేము నమ్మము, మాకు దీని పట్ల నమ్మకం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు 11% ఉంటే 2019లో ఇవాళ అది 30% ఉంది. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తోంది, వారి ఒత్తిడి మేరకు నడుస్తోంది అన్నటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా 22% ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చూడండి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల సంఘం పనిచేస్తోంది.